నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే పోసాని కృష్ణమురళి అయితే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఏదైతే అన్నమయ్య జిల్లా ఓబులపల్లె పిఎస్ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం అయితే పిఎస్లో ఏదైతే ఉందో పిఎస్లో ఓబులవారిపల్లి పిహెచ్సి హాస్పిటల్లో అయితే వైద్య పరీక్షల నిమిత్తము ఎవరైతే పోసాని కృష్ణమురళిని అయితే కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది పోలీసులు. అయితే మనం నిన్న రాత్రి ఏదైతే ఉందో గచ్చిబౌలిలో తన నివాసంలో అయితే పోలీసులు అయితే పోసాని మురళికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అవ్వచ్చు, అటు లోకేష్ గారు అవ్వచ్చు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళ ఫ్యామిలీని కానీ వీళ్ళ పర్సనల్ జీవితాల గురించి మాట్లాడారు అని ఎవరైతే పోసాని కృష్ణమురళిపై కొంతమంది అయితే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు వివరాలు అసలు పోసాని కృష్ణమురళిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళి లాస్ట్గా అంటే ఏదైతే అంటే పోలీసులు అసలు ఎలాంటి చర్యలు అతని మీద సెక్షన్లు పెట్టారు ఏంటనేది కూడా అఫీషియల్గా అయితే మనకు తెలియాల్సి ఉంది. అయితే పోసాని కృష్ణమురళి ఏదైతే అంటే గత ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి ఇప్పుడు టీడీపీ మీద ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించిన నాయకులపైన ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి పదజాలంతో మాట్లాడారు, వాటిపైన అయితే కేసులు బుక్ చేయడం జరిగింది పోసాని కృష్ణమురళి పైన. అయితే ప్రస్తుతం అయితే పోసాని కృష్ణమురళి వాళ్ళ సతీమణి కూడా కుసుమలతకు కూడా ఫోన్లో అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పరామర్శించడం జరిగింది. అయితే ఒక సంచలనమైన న్యూస్ ఏంటంటే పోసాని కృష్ణమురళి పైన అయితే ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టారనేది మాకు అనుమానం ఉందని కూడా మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ అయితే తెలపడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి నిన్న రాత్రి ఏదైతే ఉందో 8 గంటల ప్రాంతంలో అయితే అతన్ని డైరెక్ట్గా ఏదైతే అన్నమయ్య జిల్లా ఓబులవారి పిఏకి సంబంధించిన సిఐఎస్ఐలు అంటే అతని విచారణలో భాగంగా అయితే ఆ వైద్య పరీక్షలకు నిమిత్తం అతన్ని అయితే కోర్టులో హాజరుపరిచినట్లయితే మనకు ఉన్న సమాచారం. అయితే పోసాని కృష్ణమురళికి నాన్ బెయిలబుల్ కేసులు కూడా అతని మీద బుక్ చేశారు. అలాగే ఎలాంటి సెక్షన్లు పెట్టారు ఏంటి, అఫీషియల్గా ఎలాంటి ఇతనికి శిక్ష పడబోతుంది ఏంటని కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే పోసాని కృష్ణమురళి గతంలో చూస్తే ఆయన చేసిన సినిమాలు అవ్వచ్చు, ఆయన ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు అవ్వచ్చు, అలాగే అతను మాజీ ఎఫ్డీసీ చైర్మన్గా కూడా వైసీపీ గవర్నమెంట్లో అయితే ఆయన చేయడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి అంటే మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఆయన అంటే ఏదైతే అపోజిషన్ పార్టీ ఆ టైంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా అవతల అపోజిషన్ పార్టీ ఎవరైతే నాయకులపైన కూడా ఆయన తీవ్రంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అయితే ఆయన జైలుకు పోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు అంటే గత 2 ఏళ్ల కిందట ఆయన దాదాపుగా ఒక ప్రెస్ మీట్లో అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని అంటే వాళ్ళ ఫ్యామిలీస్ని ఉద్దేశించి కూడా చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వల్లే పోసాని కృష్ణమురళికి సంబంధించిన అతని మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఎవరైతే నమోదు చేశారో వాళ్ళు కూడా పిఎస్లో అయితే ఆరోపించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పోసాని కృష్ణమురళి గారికి అయితే పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. అయితే సెక్షన్ 196, 353, 2 and 111 రెడ్ విత్ 35 కింద అయితే కేసు నమోదు చేశారు. అయితే కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కూడా ఆ పోసాని కృష్ణమురళి అయితే కేసు అయితే నమోదైంది. అయితే రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ అయితే పోసాని కృష్ణమురళి అయితే హాజరుపరుస్తున్నట్లు మనకున్న సమాచారం. చూడాలి అంటే పోసాని కృష్ణ మీద ఆ బెయిల్ వస్తుందా రాదా, లేదంటే ఇప్పుడు చూడాలి. అంటే ఇప్పుడు శుక్ల శని ఆదివారాలు అంటే ఎలాగో శనివారం ఆదివారం కోర్టు ఉండకపోవచ్చు, బట్ ఈ 2 రోజుల్లో అసలు ఎలాంటి అంటే పోసాని కృష్ణమురళికి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అంటే ఎలాంటి దీని మీద ఎవరైతే మెజిస్ట్రేట్ ముందు ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, ఇది ఎలాగ పోసాని కృష్ణమురళికి బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అయితే పోసాని కృష్ణమురళికి ఇంకా ఎన్ని రోజులు మెజిస్ట్రేట్ అంటే ఎన్ని రోజులు వాళ్ళకి విచారణకి పోలీసుల ముందు విచారణలో భాగంగా అతన్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు ఏంటనేది అయితే మనకి అఫీషియల్గా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.